కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బద్నాం చేస్తాము, మేము బలపడతాము అనే రకంగా ఇది బీజేపీ వాళ్ళ వ్యవహారము అని మేము కూడా భావించాల్సి ఉంటుంది. గతంలో కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కాళేశ్వరం ఏటీఎం అని మాట్లాడింది వాళ్ళే, సిబిఐకి ఇవ్వకుంటే ఇవ్వలేదంటారు. మరి సిబిఐకి ఇప్పుడు ఇచ్చాం కదా, మీ చేతుల్లోనే ఉంది కదా, మరి మీరే దాన్ని చేయాల్సింది కదా. మరి కవితను అరెస్ట్ చేయకుంటే అసలు మీకు తెలంగాణలో ఒక్క ఎంపీ సీట్ అన్నా మీరు గెలిచే వాళ్ళ? ఒక్క ఎంపీ సీట్ అన్నా మీరు గెలిచే వాళ్ళ? కనీసం మీకు క్యాండిడేట్లు ఉండరు, అసెంబ్లీలో పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉండరు, ఎంపీ క్యాండిడేట్లు ఉండరు. అట్లాంటి వాళ్ళు మీరు గాంధీ భవన్ గురించి ఏదో అడ్డిమారి గుడ్డిలో గెలిచిండట రేవంత్ రెడ్డి. ఎట్లా అడ్డిమారి గుడ్డిలో గెలిచిండండి? అడ్డిమారి గుడ్డిలో గెలవడం ఏందండి? మేమేమన్నా మీలాగా ఈవీఎంలు పెట్టి బ్యాలెట్ అని మొత్తుకుంటుంటే బ్యాలెట్ కాదని ఈవీఎంలు పెట్టి చేసింది కాదండి. ప్లీజ్, రేవంత్ రెడ్డి గురించి మా ముఖ్యమంత్రి అండి, మా పార్టీ నాయకుడు, మా ముఖ్యమంత్రి డెఫినెట్ గా మీరు అడ్డిమారి గుడ్డి అని అట్లా అవమానించడం కరెక్ట్ కాదు. మీకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, మీకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు అట్లా మాట్లాడతారు చాలా తప్పు. మీరు అడ్డిమారి గుడ్డి అని ఎట్లా మాట్లాడుతుండండి? మరి మీరు కేంద్రంలో ఇన్నిసార్లు మీరు అధికారంలో ఉన్నారంటే మీరు బ్యాలెట్ అని మేము మొత్తుకుంటున్నా కానీ బ్యాలెట్ కాకుండా ఈవీఎంలను మార్చుకుంటా మీరు ఆ రకంగానే వచ్చిండ్రు కావచ్చు. మీరేం సత్యపురుషులా? పెట్టండి బ్యాలెట్ పెట్టండి, మీరు బంద్ చేసి బ్యాలెట్ పెట్టండి. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నామండి, మీరు మేము డిమాండ్ చేస్తున్నాం బ్యాలెట్ పెట్టండి, ఈవీఎంలు బంద్ చేయండి. ఎవరు గెలుస్తారో మేము చూద్దాం. ఏం మాట్లాడుతున్నారండి అడ్డిమారి గుడ్డి అని ఇష్టమైనట్టు? తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ఆదరించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అక్కజ నేర్చుకున్నారు. మేము మంచిగా ప్రజాపాలన చేస్తున్నాం చూడండి. ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. మేము చేయలేకపోయినప్పుడు మీరనండి అప్పుల కుప్పగా అయిన రాష్ట్రాన్ని నెలకు 6,500 కోట్ల వడ్డీ కట్టుకుంటా, రూపాయి జమ చేసుకుంటా, ఉద్యోగులకు ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వడం కానీ, ఏదైతే రైతులకు ఇచ్చినామో ప్రజలకు ఇచ్చినామో ఆ హామీలను మేము నెరవేరుస్తున్నాము. మీరు చేసుకోలేక మా మీద పడి ఏడుస్తారు ఎందుకండి ఎంతసేపు? ఓకే, సో నరేష్ గారు చెప్పండి. ఓకే, ఒకటే ఒక మాట నరేష్ గారు, బిఫోర్ దట్ ఇప్పుడు ఈ రోజు గాంధీ భవన్ వేదికగా నేను అనడానికి కారణం అది జరిగింది కాబట్టి, అంతేగాని జరగలేదండి. ప్లీజ్ ఇది వాపస్ తీసుకోవాలండి. గాంధీ భవన్ కి సంబంధం లేదండి. మీరు గాంధీ భవన్ కి ఎదురుకున్న మీ బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచే జరుగుతుంది కావచ్చండి, మీ ఢిల్లీ నుంచి జరుగుతుంది, మీ బీజేపీ నుంచి జరుగుతుందండి. మళ్ళీ మాట్లాడకండి. కవిత చెప్పింది కదా, ఇదే కవిత చెప్పింది, నన్ను ఏకనాథ్ షిండే గమ్మన్నది, మా నాన్న నుంచి వేరుగా అమ్మన్నారు, కవితనే చెప్పింది కదా. మీరు ఆ మాట మాట్లాడారు. రమారావు గారు ఒక మాట నాకు గుర్తుంది ఏంటంటే, ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఆయన అంటారు కదా, ఫస్ట్ ప్రెస్ మీట్ సామ రామ్మోహన్ రెడ్డి పెట్టారు గాంధీ భవన్ లో. ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా కమిటీ కన్వీనర్ కవితకు సంబంధించిన ప్రతి స్టెప్ ఆయన అందరికంటే ఫస్ట్ చెప్పింది ఏంటంటే, కవిత ఒక లెటర్ రాసిందని ఫస్ట్ బయట పెట్టింది సామ రామ్మోహన్ రెడ్డి. తర్వాత రెండోది, కవితకు ఫ్యామిలీతో ఇబ్బందులు ఉన్నాయి. ఆయన మీడియా కన్వీనర్ కాబట్టి, మీడియా నుంచి సోర్స్ వచ్చింది కాబట్టి చెప్పి ఉంటాడు. బీజేపీ వాళ్ళకి మాత్రం రాలేదండి. ఇప్పుడు కవితనే చెప్తుంది కదా, నాకు బీజేపీ నాయకుడు చెప్పిండు, అది చెప్పిండు, ఇది చెప్పిండు అనుకుంటే కవితనే చెప్తుంది కదండి. మరి మళ్ళీ ఎవరున్నారంటే నేను చెప్తున్నా ఆ సందర్భంలో అంతే. ప్రజలకు అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ గా ఉన్న ఛానల్లో లెటర్ లీక్ అయింది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ ఉన్న ఛానల్ రిలీజ్ చేసిందండి, ఎక్కడ కూడా రాలేదా? ఎక్కడ కూడా రాలేదా? ఎట్లా లీక్ జరిగి ఉంటుంది? ఫామ్ హౌస్ నుంచి లెటర్ ఎట్లా లీక్ అయి ఉంటుంది మీ ఉద్దేశంలో? కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కవిత ఏం మాట్లాడుకున్నారో అందులో భాగంగా లీక్ అయ్యి ఉంటది. వీళ్ళు చేయమని ఉంటారు, చేసి ఉంటది. తోలుబొమ్మ, నేను తోలుబొమ్మని కాదు అన్నది కానీ వీళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయింది కవిత. కవిత అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలని స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పింది. మేము సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గా పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్పేది ఏంటంటే, మేము మీ పార్టీ లాంటి వాళ్ళకు వచ్చే ప్రసక్తే లేదు, దీంట్లో అనుమాన పడకండి. ఎటువంటి మీకు ఒకటి క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసినాం క్లియర్ గా. వినండి, మాకు గత్యంతరం లేదు, మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సిన అవసరం లేదు, బీజేపీ పార్టీలో అవసరం లేదు. ఒక్క నిమిషం, అదొక క్లారిటీ ఇస్తా ఉన్నాం. ఒక్క మాట మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఈ డిబేట్ ద్వారా. మేము ఏదైతే ఆరోపిస్తా ఉన్నామో, సంతోష్ రావు గారి వెనకాల, హరీష్ రావు గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఆరోపిస్తా ఉన్నామో, మీరు చెప్పినాక ఇక్కడ సింక్ అయింది చూడండి. సామా రామ్మోహన్ రెడ్డి లెటర్ వచ్చింది ఆయన చెప్తాడు, లీక్ అయింది. ఫామ్ హౌస్ నుంచి సామా రామ్మోహన్ రెడ్డికి ఎట్లా వస్తుంది? వారి ఛానల్లో ఎట్లా లీక్ అయిద్దండి? దీనికి సింక్ అయిందా లేదా? మేమన్నా సింక్ అయిందా లేదా? మేము వారి వెనకాల ఎవరున్నారు, వారి ఎఫ్ఐఆర్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, వారి మీద ఎందుకు స్కామ్ ధర్మము న్యాయము ఖచ్చితంగా